12 రోజులుగా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అందరూ మహిళలంతా కూడా. కనీసం నేను మీ అన్నని అనే వ్యక్తి కనపడలేదు. కనీసం స్పందన కూడా లేదండి. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, ఏ కారణంగా వచ్చారు, ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళ సమస్యలు ఏంటని కనుక్కొని అసలు అవి తీర్చనయా అని ఒక మంత్రిగా కానీ ఒక సీఎంగా కానీ ఎవరు ఒక ప్రకటనగా చేయలేకపోతున్నారు. ఇప్పుడు కనీసం ఇప్పుడు జీతాలు పెంచే సంగతి తర్వాత అండి, మాకు రావాల్సిన బకాయిలు కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. 3 నెలలకి 4 నెలలకి జీతాలు, 6 నెలలకి 7 నెలలకి ఇంటి అద్దెలు, కాండిమెంట్స్ బిల్లులు ఉండవు, టీఏ బిల్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఇప్పుడు ఒక 11,500 జీతం తీసుకుంటే రెంటెడ్ బిల్డింగ్ ఉన్నవాళ్ళు 6,000 రెంట్కే పోతుంది. 1,000 రూపాయలు మామూలుగా స్కూల్ ఖర్చులకు పోతుంది. వాళ్ళు నెలకు తీసుకునేది 2,000 రూపాయలు ఆ టీచరు. అదే గవర్నమెంట్ బిల్డింగ్ ఉంటే 5,000 తీసుకెళ్తారు ఇంటికి. రెంటెడ్ బిల్డింగ్ వాళ్ళు అయితే 2,000 తీసుకొని వెళ్తారు. సో మీరు అంటే అంగన్వాడీ వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకి బట్టలు కొనాలి, స్కూల్ ఫీజులు ఉంటాయి, లేకపోతే పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి అనేది ఆయన దాకా వెళ్ళట్లేదు. ఎందుకు తెలియదు సార్, ఇక్కడ ఉన్న హైకమాండ్ వాళ్ళు ఇప్పుడు అధికారులు కానీ ఇప్పుడు కలెక్టర్లు కానీ ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ ఆయన తెలియపోయినా కానీ ఇక్కడ కింద ఉన్న అధికారులు మొత్తం ఇది ప్రాబ్లమ్స్, నిత్యావసర సరుకులు పెరిగినాయి, మనం ఇచ్చే జీతం అలా సరిపోదు, మన పని భారం ఎక్కువైంది కాబట్టి వాళ్ళకి మన జీతాలు పెంచాలని హైకమాండ్కి మనము కింద ఉద్యోగస్తులు రిఫర్ చేయాలి. కొత్తగా మీరేమన్నా కోరికలు కోరుతున్నారా, లేకపోతే ఆయన పాదయాత్రలో ఇచ్చిన? మేము కొత్తగా కోరికలు ఏం కోరట్లేదండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, అన్ని రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ అమలు చేయాలని ఇచ్చారు. కనీస వేతనము మేము 18,000, కనీస వేతనం 26,000 అడుగుతున్నాము. కాదు మేము అంత ఇవ్వలేము, ఇంత ఇస్తాము, నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎంతో కొంత పెంచుతూ ఉంటాం, లేకపోతే మా ఇయర్కి ఒకసారి పెంచుతాము, లేకపోతే 2 ఇయర్స్కి ఒకసారి పెంచుతాము అనేది ఏదనేది ఒక హామీ లేదండి. 2019లో కూడా ఆయన చెప్పాడు కదమ్మా, నేను విన్నా, నేను ప్రతి అమ్మలక్కలకి కూడా ఖచ్చితంగా మీ ఉద్యోగ భరోసా కల్పిస్తాను, లేకపోతే తెలంగాణ కన్నా కూడా 1,000 రూపాయలు అదనంగా ఇస్తాను అని చెప్పి 10,500 11,500 చేశారు తప్ప ఈ రోజున 15,000, నిజంగా 15,000 రూపాయలు ఒక కుటుంబాన్ని సరిపోతుందమ్మా? సరిపోదు సార్. కనీసం 18,000 రూపాయలు ఉంటే కానీ ఈ కుటుంబం గడవదు సార్. కూడా అవును సార్. ఇప్పుడు ఏది కొనుక్కోవాలన్న నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి కదా సార్. బిస్కెట్ ప్యాకెట్ రావట్లేదు, 100 రూపాయలు పెట్టుకుంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ రావట్లేదు. మాకు వచ్చే శాలరీస్ సెంటర్ ఖర్చు పెట్టడానికే సరిపోతుంది. మేము ఊరికే చేయటమే సార్. జీవో వచ్చే వాటికి మేము అసలు సమ్మె విరమించేది ఏం లేదు. ఈ రోజున ఖర్చులు పెరిగిపోయినాయి. సుమారు ఒక కుటుంబం బతకాలంటే 30,000 లేదే ఒక ఇల్లు గడవని పరిస్థితి. కనీసం ₹1 వెనకేసుకోవాలంటే పిల్లలతో పాటు ఇంత ఖర్చులు ఉండి ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా మీ సమస్యను ఎందుకు పట్టించుకోవట్లేదు? మా సమస్య పట్టించుకోవడమే లేదు అసలు. మా పిల్లాడికి వికలాంగుల పిల్లాడు, మాకు గవర్నమెంట్ ఉద్యోగం 7,000 వస్తున్నాయి. 7,000 వచ్చే వాటిలో కూడా పిల్లాడు పింఛని తీసేసారు. ఎందుకు తీసేసారు అని అడగటానికి కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు. ఎందుకు ఈ ఉద్యోగం ఎందుకని మాకు బాధ వేస్తుంది. ఈ ఉద్యోగం చేయటమే వేస్ట్ అనిపిస్తుంది మాకు. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? 7 పిల్లలను బతికించుకోవాలంటే ఎలా బతికించుకుంటారు, ఎంత బతుకుతారు? పిల్లలకు వచ్చి ₹10 కాడికెత్తారు బియ్యం, నూనె, కందిపప్పు కొనుక్కోవాలంటే ఎంత అవుతాయి? ఏం తీసుకొని వండి పెట్టాలి పిల్లలందరికీ? 10 రూపాయలు ఇస్తున్నారు జీతం వాళ్ళకి వండి పెట్టమని. నూనె కూరగాయలు కొనాలంటే కేజీ ఎంత? 80 రూపాయలు. ఎన్ని కేజీలు కొనుక్కోవాలి? వాళ్ళకి ఎన్ని పెట్టి వండి పెట్టాలి మేము? అవన్నీ వండాలి, అర్థం తెలుసుకోవాలి. మమ్మల్ని చూసి మమ్మల్ని అర్థం లేకుండా ఎట్ట మాట్లాడుకుంటే ఎట్ట చేసి ఇస్తామండి మేము? ఏ రీతిగా బతకాలి మేము? ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మీ తాళాలు పగలు కొట్టి వాలంటీర్లు చేస్తారులే అంటే మరి ఎలా చేస్తారు? తాళాలు ఎందుకు పగలు కొట్టారని అడిగితే దాంట్లో రికార్డులు ఎంత రేత్రి పొగులు రాసుకున్నారు. రికార్డులు నూకేది తగలేతం కూడా అయిపోతుంది. పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఎవరు పట్టించుకుంటారు? మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఈ రోజులు ఎవరైనా పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు? రికార్డులు తారుమారు చేసి ఏదో ఒకటి చేయొచ్చు, మమ్మల్ని ఏదో ఒకటి తీసేయచ్చు అని వాళ్ళు ఉద్యోగం తీసేయచ్చు అని చూస్తున్నాడు. ఎట చూస్తా? ఇన్నేళ్లుగా పడ్డ కష్టం ఏమైపోవాలి? 4 సంవత్సరాలు చేసినట్టు చేసిన విధానం ఏమైంది? తల్లిదండ్రులు పిల్లలను పసిపిల్లలను కూడా వదిలేసి వచ్చేవాళ్ళమే. ఆ పనులను ఎవరు చేస్తారు? మేము ఎందుకు చేయాలి ఆ పనులు? మాట్లాడుకొని తెలుసుకోవాలి. ఒక సభలకు వెళ్ళాలంటే మళ్ళీ మొత్తం అందరినీ మీరే గ్యాదర్ చేయాలి, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయని బెదిరింపులు. ఇప్పుడు బెదిరింపులు లేదే మాకు పని జరగట్లా. మీరు చేత చేయండి, లేదా మీకు నోటీసులు వస్తే మీ ఇళ్ళకాడ కూర్చోండి అంటున్నారు. ఏ రీతిగా ఇళ్ళకాడ కూర్చుంటాయి వాలంటీర్లు? అమ్మ నిజంగా ఇప్పుడు మొన్న వచ్చిన వాలంటీర్లు మీరు చేసినంత కష్టం చేయగలుగుతారు? చేయలేరు సార్. వాళ్ళు వచ్చి 50 ఇళ్ళకే సార్, మేము వచ్చి 300 హౌసెస్కి మేము ఆ లెక్కన వాలంటీర్కి ఒక వాలంటీర్కి 5,750 ఇస్తున్నారు. అప్పుడు మేము 600 ఇల్లు ఫ్యామిలీకి చేస్తున్నాం. అప్పుడు మాకు ఎన్ని 5,000 ఇవ్వాలా? 30,000 ఇవ్వాలి. మేము ఇంకా 26,000 డిమాండ్ చేస్తున్నాం. కనీసం 26,000 కాదు, ఇంత కాదు, అంత ఇస్తామనైనా మాట అయినా చెప్పాలి. ఇది ఏదైనా కానీ ఏదో ఒకటి తాడో పేలో తేలేదాకా మేమైతే సమ్మె విరమించుకునేది లేదు. వాలంటీర్లలో లేకపోతే తాళాలు పగలగొట్ట ఏదో ఒక విధంగా మిమ్మల్ని
మీ సమ్మెను ఆపాలి అనుకుంటే ఆగుద్దా? ఆగదు సార్, ముందుకు వెళ్ళటమే. ఇది ఏదైనా సరే కానీ మాకు అక్కడ నుంచి మాత్రం హైకమాండ్ నుంచి ఏదో ఒక వార్త మాకు తెలిసిందాకా మా హక్కులన్నీ వాళ్ళు విన్నదాకా మేము మాత్రం విరమించేది లేదు. జగన్ అన్న అని పిలుచుకునే ఆయనే ఆ రోజున పాదయాత్రలో ఎన్నికల హామీలో కానీ ఏదైనా కానీ ఎన్నికలు ఓట్లు వేస్తారనే లేకపోతే ఏదో ఒక విధంగా మీరు మాకు కనీసం నాకు ఓట్లు వేస్తే నేను తెలంగాణ కన్నా 1000 రూపాయలు అధికంగా ఇస్తాను అన్నారు. తెలంగాణలో ఈ రోజున 15,000 16,000 డ్రా చేస్తున్నారు అక్కడ వాళ్ళు. సో దాని ప్రకారం చూస్తే మీకు ఎంత జీతం రావాలి? మాకు కూడా అక్కడ ఇచ్చినట్టే ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. అట్లా ఏం లేదండి, అందరం ఎవరి స్కూల్ వాళ్ళకే ఉంది. మేము గ్రామాల్లో చేసేవాళ్ళమి, మున్సిపాలిటీ కూడా వాళ్ళు కూడా అద్దులుగా ఉండి చేస్తున్నారు. మాకైతే స్కూళ్ళు ఉన్నాయి గ్రామాల్లో, వాళ్ళకైతే ఇక్కడైతే అద్దులకి తీసుకొని చేయాల్సి వస్తుంది. రోజున కరోనా టైంలో కానీ లేకపోతే మొన్న మధ్య తుఫాను నేపథ్యంలో కానీ సెలవు కూడా తీసుకోకుండా వర్క్ చేసింది మీ అంగన్వాడీ వాళ్ళే. కరోనా టైంలో మేము చేసిన వర్క్ ఎవరు చేయలేదండి. నెల రోజులుగా మేము మరి పిల్లలు ఉన్నా సరే, చంటి పిల్లలు ఉన్నా సరే మేము వాళ్ళకి భోజనాలు ఇచ్చామండి. కరోనాలో ఉన్న వాళ్ళకి అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఆ వ్యాధి ఉందని తెలిసి కూడా మేము నెల రోజులు వర్క్ చేసాము. కానీ మమ్మల్ని అప్పుడు ఎవరు గుర్తించలేదు, మాకంటూ ఏ హామీ కూడా ఇవ్వలేదండి. కానీ జగన్ గారు వచ్చినప్పుడు మాకు మంచిగా చేపడతాడని మేము అందరూ ఓట్లేసి గెలిపించుకున్నాం. అందుకని చెప్పి మరి ఇప్పుడైనా కానీ మమ్మల్ని 4 సంవత్సరాలైనా ఆలకించలేదు. సుప్రీంకోర్టులో తీర్పునైనా దాన్నైనా గౌరవించాలి కదమ్మా. దాన్నైనా గౌరవిస్తారని మేము అడుగుతున్నామండి. మేమందరం కూడా ఏంటంటే ఎంత వర్క్ చేసినా మమ్మల్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు. కనీసం జగనన్న అయినా గుర్తిస్తాడని మేము ఎంతో ఆశపడి మేము గెలిపించుకున్నాము. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ఆయన ఇస్తాను, నేను ఏదో పథకాలు ఇస్తున్నాను, అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అన్నారు. మీ అంగన్వాడీ వాళ్ళకి ఎవరికైనా సంక్షేమ పథకాలు వచ్చాయి? మాకెవరికి రాలేదండి. 45 సంవత్సరాలు నిండిన వాళ్ళకి మీరంతా డబ్బు ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినా సరే పక్కన గవర్నమెంట్ జాబ్ అని పడిందని చెప్పేసి ఎవరు కూడా ఆ హక్కు అనేది ఎవరికి కూడా వర్తించలేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు కొనసాగుతున్నప్పుడు కనీస వేతనమైనా ఉండాలిగా. ఆయన చెప్పింది పేరుకు మాత్రమే గవర్నమెంట్ అండి. మేము ఒక కూలి వారిగానే మమ్మల్ని చూస్తున్నారు, కానీ గవర్నమెంట్ పరంగా మమ్మల్ని దేంట్లో కూడా మాకు వాళ్ళకు వచ్చిన నిధుల్లాగా మాకు రావట్లేదు. మా బాధ అదేనండి. ఇంకే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి శని ఆదివారాలు సెలవులు ఉన్నాయి. మీ అంగన్వాడీ వాళ్ళకి అసలు సెలవులే లేవనేది మేము 2వ శనివారం కూడా స్కూల్ తీసి ఫోటోలు పెడుతున్నామండి. భోజనం ఆ రోజు అసలు మెనూ ప్రకారం అయితే మరి బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ వండుతాం, సాంబార్ వండుతాము. మేము నిజంగా చేస్తున్నామండి. 2వ శనివారం కూడా సెలవు తీసుకోవట్లేదు మేము మాత్రం. సో అదే గ్యాస్ మీద రేట్లు పెరిగాయి, మీకు వచ్చే ఆదాయంతో పోలిస్తే మీ గ్యాస్ రేట్లకే సగం సొమ్మటి పోతే మరి మీరు ఉద్యోగం చేస్తున్న దానికి ఏం ఉపయోగం అమ్మా? మీ కుటుంబాలు పోషించుకోవడానికి మీరు గ్యాస్ కూడా అయిపోగానే ముందు మా ఇంట్లో తెచ్చి పెడతామండి. ఎందుకంటే ఆయమ్మలు కూడా మనలాంటి ఆడవాళ్లే, వాళ్ళు కూడా కష్టపడి పొయ్యిల మీద ఉండాలంటే ఎక్కడ వండుతారండి? గర్భిణీ స్త్రీలను కానీ చిన్న చిన్న పసిపిల్లలు కానీ వీళ్ళందరూ మీరు చూసుకోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి ముందు ఆహారం అందించాలి. మరి ఇన్ని చేస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు గుర్తించాలి? స్కూళ్ళు ఎక్కడో చివరి ఉండవండి, గ్రామం మధ్యలో స్కూళ్ళు ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు ఆహారం పెట్టే టయానికి వస్తారండి, చక్కగా వచ్చి వాళ్ళే తినిపించుకుంటా ఉంటారు. మేము కాదనమాట. వాళ్ళకి మెనూ చార్ట్ అక్కడ కనబడిద్ది. ఇవాళ ఏం మెనూ కూడా వాళ్ళకి తెలుసు, తల్లిదండ్రులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా చక్కగా వచ్చి తినిపించుకొని మళ్ళీ పిల్లల్ని చక్కగా అక్కడ వదిలిపెట్టి వెళ్తూ ఉంటారనమాట. ఇది మేము అబద్ధంగా చేసేది ఏం కాదు. 12వ రోజు కొనసాగుతుంది. కనీసం ఎవరైనా వచ్చి ఈ సమస్యలు పరిష్కరిద్దాం లేకపోతే చర్చలకు పిలుస్తున్నాం అని కానీ మంత్రులు కానీ లేకపోతే ఆ తర్వాత స్థాయి అధికారులు కానీ ఎవరైనా ఇంతవరకు ఏమీ వార్త మాకు అందలేదండి. కాకపోతే ఫుడ్ కమిషనర్ గారు మాత్రం ఈరోజు మరి చర్చలకు వెళుతున్నాను, మీ పక్కన నేను మాట్లాడతానని భరోసా మాకు అందింది. మరి ఆయన కూడా అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు జగనన్న ఆయన మాట విని మాకు జీతం పెంచాలని మేము ఎంతో ఆశపడుతున్నాం. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు గత హయాంలో 5 ఏళ్ల క్రితమే మీకు 10,500 వస్తున్నప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆయన ఇచ్చిన హామీలు కనుక నిజంగా నెరవేర్చేటట్టయితే మీ జీతం ఎంత రావాలమ్మా? మాకు 14,000 రూపాయలు రావాలండి. రావాలి కానీ మేము 11,500 తీసుకుంటున్నాము. అందుకని చెప్పేసి మరి ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది చేపట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షలు ఉన్నటువంటి ఈ ఆరోగ్య హెల్త్ కార్డ్ని 25 లక్షలకు పెంచుతున్నాను అన్నాడు. నిజానికి ఒక్కొక్క మనిషికి 25 లక్షలు పెంచేలాగా అయితే మీరు అడుగుతుంది 3,000. అవునా? మీ ప్రతి ఎంప్లాయీ 3,000 రూపాయలు మాకు అదనంగా ఇవ్వండి అంటున్నారు. నిజంగా అది చేయొచ్చు అంటారా? ఇది చేయొచ్చు అంటారా? ఇది చెయ్యాలండి. ఇది ఎందుకంటే మా భవిష్యత్తుతో కూడిన పని.
జీతాలు నెలకు 3,000 పెంచడం గొప్ప, లేకపోతే 20 లక్షల రూపాయలు మీ కుటుంబం? ఇదే గొప్ప అండి, మాకు పెంచడమే గొప్ప. ఎందుకంటే ఇది ప్రతి నెల మేము కష్టపడి పనిచేసినందుకు జీతం తీసుకుంటాం, కానీ అదేముంది ఎప్పుడైనా ఒక వ్యాధి వస్తేనే అది అందరికి రావాలని కూడా మేము కోరుకోవట్లేదు. అలాంటి దుస్థితి ఎవరికి వద్దు కూడా. అందరూ ఏమనుకుంటున్నారంటే అమ్మా ఎన్నికలకు ముందు కదా అందరు కావాలని ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ జీతాలు పెరగడం కోసం అనుకుంటున్నారు తప్ప ఈ అంగన్వాడీ కార్మికులు ఎప్పటి నుంచో వాళ్ళ వేతనాల గురించి కానీ లేకపోతే వాళ్ళ హక్కుల గురించి కానీ అందరూ చేస్తున్నారు అనేది పక్కన మరుగున పడిపోతుంది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సరే మేము మళ్ళీ గెలిస్తే మేము అధికారంలోకి వస్తే చూస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారనుకోండి, మేము ఇవాళ కొత్తగా ఈ కార్యక్రమం అసలు చేపట్టలేదండి. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ అంగన్వాడీలు మాత్రం మేము మాత్రం ఇలాగే సాధించుకుంటూ వస్తున్నాం. అనుకుంటున్నామండి. వచ్చిద్దని అనుకుంటున్నాం సార్. 12 రోజులుగా జరుగుతుంది. పోనీ ఇంకే నాయకుడైనా వచ్చి మేము ఉన్నాము మేము చేస్తాము అంటే ఎన్నికలు ముందున్నాయి కాబట్టి నమ్ముతారా? చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారుగా? ఇచ్చారండి, 1000 ఇచ్చారు, ఇస్తారని మరి నైసామండి మేము. 1000 రూపాయలు ఇస్తానన్నాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఎంత అయితే ఇస్తున్నారో ఇక్కడ ఒక 1000 రూపాయలు ఇంకా అదనంగానే ఇస్తానన్నారు. అక్కడ 13.5 మాకు అప్పుడు తెలిసింది. అంటే మాకు కనీసం 14.5 వచ్చిందని మేము ఆశపడుతున్నాం అన్నమాట.